For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, హ్యూమన్ లైఫ్లో ఈ నెంబర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్ అసలు? ఎస్, అంటే ఈ న్యూమరాలజీలో ఎక్కువగా మనం నంబర్స్ని ప్రాధాన్యతగా తీసుకుంటాం. అంటే ఒక వ్యక్తి లైఫ్ అంతా నంబర్స్ మీద బేస్ అయి ఉంటుందండి. చాలామందికి ఒక సందేహం రావచ్చు, నిజంగా నంబర్స్ మన లైఫ్లో అంత ప్రాముఖ్యతగా ఉన్నాయా, నంబర్స్ లేకుండా మన లైఫ్ లేదా అనేది మనం ఒకసారి చూద్దాం. మనం పుట్టినప్పుడు మీరు చూడండి, ఒక వ్యక్తి లైఫ్లో పేరు కంటే ముందే నంబర్స్ వస్తాయండి. ఎలాగనుకుంటున్నారు? మనం పుట్టిన తర్వాత మన పేరెంట్స్ ఒక డేట్ ఆఫ్ బర్త్ని రాస్తారు. అంటే ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ నంబర్ రూపంలో ఉంటుంది. దాంతో పాటు సెకండ్లు కూడా రాస్తారండి. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో ముందుగా వచ్చేది నంబరే. మీకు ఐడెంటిటీ ఎలా వస్తుంది? మెయిన్గా మీరు ఎప్పుడు పుట్టారని అడుగుతారు. కాబట్టి మీకు ఒక ఐడెంటిటీ నంబర్ ద్వారానే వస్తుంది. అంతెందుకండి, ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ జరిగాయి. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్గా మారింది. వాళ్ళు నామినేషన్కి వేసేటప్పుడు కూడా ఏ రోజు నామినేషన్ వేయాలి అనే డేట్ చూసుకుంటారు. అంటే ఆ డేట్ కూడా నంబర్ ఆధారంగానే ఉంది. వీళ్ళు నామినేషన్ వేసే రోజు కూడా ఒక 5-10 నిమిషాలు ఏదైనా రాహుకాలం అటువంటివి వచ్చిందనుకోండి, ఆ నామినేషన్ పేపర్లు చేతిలో పట్టుకొని ఒక 5 నిమిషాలు ఆగుదాం అనేది. అంటే ఒక 5 మినిట్స్ కూడా నంబర్లోనే ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మన పేరు కూడా పుట్టిన తర్వాత 21 డేస్ తర్వాత నిర్ణయిస్తారు చూడండి. అక్కడ 21 అనే నంబర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి నంబర్స్ అనేవి చాలా చాలా ముఖ్యం. అంటే మన పుట్టుకలో ఉంటుంది. మనం పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత మీరు స్కూల్కి వెళ్ళారనుకోండి, మీకు ఒక రిజిస్ట్రేషన్ రూలింగ్ నంబర్ వస్తుందండి. అంటే మీకు అక్కడ పేరుతో పిలవరు, మీ రూలింగ్ నంబర్తోనే పిలుస్తూ ఉంటారు. కాబట్టి రూలింగ్ నంబర్. మీ ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఒక ఎంప్లాయ్మెంట్కి వెళ్ళినప్పుడు ఒక శాలరీ ప్యాకేజ్ మాట్లాడతారు. అది నంబరింగ్ లోనే ఉంటుంది. మీరు రేపు పెళ్ళైన తర్వాత మీ మ్యారేజ్ డేట్ ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు యానివర్సరీ, ఆ మ్యారేజ్ డేట్ కూడా నంబరింగ్ లోనే ఉంటుంది. మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో. కాబట్టి లైఫ్లో ప్రతి దశలోనూ ఈ నంబర్స్ మనల్ని వెంటాడుతూనే ఉంటాయండి. కాబట్టి నంబర్స్ లేకుండా మన జీవితమే లేదు. కాబట్టి ఈ నంబర్స్, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి నంబర్స్ ఉన్నాయి, మీ జీవితంలో ఈ నంబర్స్ మీకు ఎలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేది చూడాలండి. కాబట్టి ఎవరైనా సరే ప్రపంచంలో 750 కోట్ల మందిలో ఈ 1 నుంచి 9 నంబర్ల మధ్యలోనే పుట్టుంటారండి. ఎవరైతే 1 నంబర్ సిరీస్లో పుట్టి ఉన్నారో వీళ్ళంతా సన్ని రిప్రజెంట్ చేసే నంబర్. అంటే 1, 10, 19, 28 తేదీల వాళ్ళంతా 1 నంబర్లో కిందికే వస్తారు. ఈ 1 నంబర్ కిందికి వచ్చే వాళ్ళు, వీళ్ళకి ఏ నంబర్ వీళ్ళ జీవితంలో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది, ఏ నంబర్ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవాలి. ఎప్పుడైతే 1 నంబర్ సిరీస్లో పుట్టి ఉంటారో, అంటే 1, 10, 19 డేట్ సిరీస్లో పుట్టి ఉంటారో, వీళ్ళు ఎక్కువగా లీడర్షిప్ క్వాలిటీస్తో ఉంటారండి. కాబట్టి ఇటువంటి వ్యక్తులు, ఈ నంబర్ అనేది వీళ్ళకి జీవితంలో, మీరు ఉద్యోగం కంటే కూడా వ్యాపారంలో, అంటే స్వేచ్ఛగా వ్యాపారం చేయండి. ఎందుకంటే ఈ జాబ్ అనేది ఏంటి, ఒకరి కింద పని చేయాలి. కానీ 1 నంబర్ ఈజ్ లీడర్. అంటే అన్ని నంబర్లకు కింగ్, అంటే రాజుగా ఉండే వ్యక్తి జాబ్ చేయడానికి ఇష్టపడరండి. ఒకవేళ అవి జాబ్ చేసినా కూడా అక్కడ వచ్చే మనస్పర్ధల వల్ల అక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి 1 నంబర్ అనేది వీళ్ళ జీవితం మీద ఎలా ప్రభావాన్ని చూపిస్తుంది, 1లో పుట్టిన వాళ్ళకి వెరీ వెరీ ఎక్సలెంట్. కాబట్టి 1వ నంబర్ వాళ్ళు ఉద్యోగం కంటే వ్యాపారం చేయడం చాలా మంచిది. వీళ్ళు ఎక్కువగా ప్యాషన్తో ఉంటారు, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉంటారు, బానిసలుగా జీవించే అవకాశమే లేదు. కాబట్టి బిజినెస్ నంబర్, 1 నంబర్ ఈజ్ బిజినెస్. అదే విధంగా 2 నంబర్ ఎలా వీళ్ళ లైఫ్లో ప్రభావాన్ని చూపిస్తుంది. ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ అయితే 2, 11, 20, 29లో పుట్టుంటారో వీళ్ళంతా 2లోకి వస్తారు. వీళ్ళు ఏంటి ముఖ్యంగా, 2 ఈజ్ మూన్, 1 నంబర్ ఈజ్ ఫాదర్ అనుకుంటే 2 నంబర్ ఈజ్ మదర్. కాబట్టి 2 నంబర్ వాళ్ళు ఎక్కువగా కూల్గా ఉంటారు, రిలేషన్స్ని బాగా మెయింటైన్ చేస్తారు, చాలా అట్రాక్టివ్గా ఉంటారు, చాలా ఆకర్షణీయంగా మాట్లాడతారు. కానీ ఇటువంటి వ్యక్తులు మీరు ఎక్కువగా గమనించండి, డిప్రెషన్లో ఉంటారండి. 2 సిరీస్ వాళ్ళు డిప్రెషన్లో కానీ ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారు. ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు చాలా బాధపడతారు. ఇటువంటి వాళ్ళ లైఫ్లో 29 ఇయర్స్ తర్వాత బాగా సక్సెస్ అవుతారు. ఆ ఇయర్ అనేది కూడా నంబరింగ్ లోనే ఉంటుంది చూడండి.
కాబట్టి నంబర్ అనేది ప్రతి వ్యక్తి లైఫ్లో వెంటాడుతూనే ఉంటుంది. అదేవిధంగా 3 నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళు ఎవరైతే 3, 12, 21, 30లో పుట్టి ఉన్నారో వీళ్ళు ముఖ్యంగా నాలెడ్జ్ కానివ్వండి, క్రియేటివిటీ కానివ్వండి, ఇమాజినేషన్ కానివ్వండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఎక్కువ మంది స్పీకర్స్ అంటే మోటివేషనల్ స్పీకర్స్, కౌన్సిలర్స్, టీచింగ్ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళంతా ఈ 3 నంబర్ వాళ్ళే. కాబట్టి 3 నంబర్ అనేది ఎక్కువగా కౌన్సిలింగ్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా 4 నంబర్ రాహుకి సంబంధించింది. ఈ 4 నంబర్ అనేది మీరు ఎక్కువగా చూడండి, ఏ వ్యక్తి అయితే 4, 13, 22, 31లో పుట్టి ఉంటారో డిసిప్లినేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. మనము వీళ్ళ దగ్గర ఉండే డిసిప్లిన్ మిగతా ఏ నంబర్ దగ్గర చూడలేము. చాలా డిసిప్లిన్గా ఉంటారు. నెక్స్ట్ 5 నంబర్ సిరీస్. 5 నంబర్ సిరీస్ అంటే మెర్క్యూరీ. 5 నంబర్ ఆల్ 1 to 9 నంబర్లు వెరీ బెస్ట్ నంబర్ అండ్ టాప్ నంబర్ అంటే 5 నంబరే అండి. 5 నంబర్ అంటే అన్ని నంబర్లు ఇటు 4 నంబర్లు ఉంటాయి, ఇటు 4 నంబర్లు ఉంటాయి, మధ్యలో 5 నంబర్ ఉంటుంది. అంటే 9 అన్ని నంబర్లని కనెక్ట్ చేస్తుంది. కాబట్టి 5 ఈజ్ వెరీ వెరీ గుడ్ నంబర్, బిజినెస్ నంబర్. 5లో మీరు పుట్టారంటే మీరు బిజినెస్ చేయడానికే పుట్టారని గుర్తుపెట్టుకోండి. 5 వెరీ గుడ్ నంబర్. నెక్స్ట్ 6 నంబర్. ఎవరైతే 5, 15, 24లో పుట్టి ఉంటారో ఎటువంటి వ్యక్తులు ఎక్కువగా మెయిన్గా లగ్జరీ బిజినెస్ చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. 7 నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళు స్పిరిచువల్గా చాలా బాగుంటారు. ఎక్కువ మంది రీసెర్చ్ పర్సన్స్ కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, కొత్తగా ఇన్నోవేట్ చేసే వాళ్ళంతా 7లో పుట్టి ఉన్నారు. 7 సిరీస్. 8 సిరీస్ 8, 17, 26లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా లా సెక్టార్ అంటే ఎక్కువ నీతి న్యాయం ఇటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి లా సెక్టార్లో వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఇదే విధంగా వీళ్ళు ఏంటి అంటే ఎక్కువగా వీళ్ళు పొలిటికల్ లీడర్స్ని కనుక గమనిస్తే ఎక్కువ మంది పొలిటికల్ వాళ్ళు ఈ లాలోనే ఉన్నారండి. నెక్స్ట్ 9 నంబర్ సిరీస్. ఈ 9 వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఈ మార్స్కి సంబంధించింది. 9, 18, 27 వాళ్ళు వీళ్ళు ఎక్కువగా మీరు చూడండి ఈ రియల్ ఎస్టేట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫైర్తో నడిచే వాటిలో ఈ నంబర్ చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఓవరాల్గా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ నంబర్స్? మానవ జీవితంలో ఇవి ఎక్కడెక్కడ వాడచ్చు అంటే మీ వెహికల్ నంబర్లలో నంబర్ వాడతారు, మొబైల్ నంబర్లలో నంబర్ వాడతారు, మీ ఏటీఎం పిన్లో కానివ్వండి, పాస్వర్డ్లలో కానివ్వండి, ఇది వాడండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్. మీకు నంబర్లు బాగా కలిసి రావాలి అంటే మీ ఫోన్పే, గూగుల్ పేలో మీ లక్కీ నంబర్ ఉండేటట్టు చూసుకోండి. మీ మొబైల్ పాస్వర్డ్ అండి, చాలా వరకు మీరు మొబైల్ పాస్వర్డ్ ఏదేదో పెట్టుకుంటారు. మొబైల్ పాస్వర్డ్ కనుక రాంగ్గా ఉంటే మీ లైఫ్ మీద నెగిటివ్గా పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి మన లైఫ్లో మన లక్కీ నంబర్లో, వెహికల్ నంబర్లో, మొబైల్ పాస్వర్డ్లో, గూగుల్ పే, ఫోన్పేలలో ఇవన్నిటిని మనం లక్కీ నంబర్ ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్. కాబట్టి మొబైల్ నంబర్తో పాటు మిగతా అన్నిట్లో డైలీ లైఫ్లో చాలా వరకు నంబర్ మనకు ఉపయోగపడుతుంది. నంబర్ లేకుండా మన జీవితమే లేదండి. ఒక ఎంప్లాయీ ఉద్యోగం చేస్తున్నాడంటే ఎన్ని గంటలు పని చేయాలి, అది నంబర్ ఆధారంగా నిర్ణయిస్తుంది. మీరు హౌస్కి వెళ్తున్నారు, ఎన్ని గంటలు నిద్రపోవాలి, అది నంబర్ ఆధారంగానే. కాబట్టి న్యూమరాలజీలో నంబర్ లేకుండా మన జీవితమే లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.